మీకందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని మనము ధ్యానాంశాన్ని మనమందరం కలిసి లేఖన వెలుగులో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి వందనాలు. మాకిచ్చిన మంచి సహవాసాన్ని బట్టి, సన్నిధిని బట్టి వందనాలు. ప్రభువా, మేమంతా నీ పాదాల దగ్గర చేరి ఉన్నాం. మీరు మాతో మాట్లాడే దేవుడవు. ఉన్నతమైన నీ ఆలోచనలను ప్రభువా మాకు తెలియచెప్పే దేవుడవు. మేము ఎలా ఉండాలో మా జీవన శైలి మాకు నేర్పించే దేవుడవు. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని మా హృదయాలకు, తలంపులకు కవలి ఉంచే దేవుడు. కుటుంబ జీవితాలలో, వ్యక్తిగత జీవితాలలో నీవే అధిపతిగా ఉండి నీ సార్వభౌమత్వంలో మమ్మల్ని నడిపించే దేవుడవు. మంచి ఆలోచననిచ్చి నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చుకునే దేవుడవు. రూపాంతరత అనుభవంతో మేము జీవించడానికి నీ ఆత్మ ద్వారా మాకు బోధించే దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. బలహీనుడైన నీ దాసుని బలపరచండి. పెదవులపై నీ దయారసం ఉంచండి. నీ ప్రత్యక్షత అనుగ్రహించండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి, తలంపులకు కావలి ఉంచండి. మీకే అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ప్రత్యేకంగా మరొకసారి వందనాలు. చాలా సంతోషం. మనము కొలస్సే పత్రికని చక్కగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. రోమా సామ్రాజ్యంలో ఒక నగరం అయ్యుండి ఆధునిక టర్కీ దేశంలో ఈ కొలసే పట్టణం ఉంది. ఎఫెసుకు 100 మైళ్ళ దూరంలో ఉన్న ఈ కొలస్సే, ఎఫెసులో ఉన్నప్పుడు కొలస్సే నుండి అనేక మంది వచ్చి పౌలు యొక్క బోధ విన్నారు. అలా వచ్చిన వారిలో ఒకడు ఎపఫ్రా. పౌలు చెప్పిన ఆ అద్భుతమైన సత్య స్వార్థను విని అతడు విశ్వసించాడు. కొలస్సేకి తిరిగి వెళ్ళి ఒక నూతనమైన సంఘాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. మరి సంఘంలో అసత్య బోధ చేరినప్పుడు దీన్ని ఎదిరించడానికి సత్య సువార్తని విశదీకరిస్తూ సంఘానికి ఒక లేఖ పంపమని ఎపఫ్రా పౌలును కోరాడు. కాబట్టి ఒక నాయకుని ఉపదేశాన్ని కొలస్సేలోని విశ్వాసులు తప్పక అంగీకరిస్తారని ఎపఫ్రా ఆశించాడు. దానికి అనుగుణ్యంగా కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ అంశాలను చాలా స్పష్టంగా మొదటి 2 అధ్యాయాల్లో క్రీస్తు సమస్త ఆధిపత్య సిద్ధాంతాన్ని మనం చూసాం. ఆయన సార్వభౌమత్వం ఎంత గొప్పది. ఆయన సృష్టికర్తగా, రక్షణకర్తగా, సమాధానకర్తగా మరియు కార్యకర్తగా, మన నిరీక్షణకు ఆధారమైన నిరీక్షణకర్తగా కూడా ఎలా ఉన్నాడు చాలా స్పష్టంగా తెలియచెప్పాడు. చివరి 2 అధ్యాయాలలో క్రైస్తవ జీవితం జీవించే విధానం, మొదటి 2 అధ్యాయాల్లో క్రీస్తు సమస్త ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు అని చెబితే 3-4 అధ్యాయాల్లో ఈ సర్వాధిపతి అయిన క్రీస్తు పట్ల విశ్వాసి ఎలాంటి విధి కలిగి ఉండాలి, లేకపోతే బాధ్యత కలిగి ఉండాలి అన్న విషయాలు 3-4 అధ్యాయాల్లో నుండి మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు యొక్క ఆధిపత్యం ఎంత గొప్పదో చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రస్తుతం మనము 3వ అధ్యాయంలో ఉన్నాం. 3వ అధ్యాయం ఈరోజు ముగిస్తాం. మనం క్రీస్తుతో మనం ఉన్నప్పుడు మన విధులు ఎలా ఉండాలో అన్న విషయాలు మనం చాలా స్పష్టంగా చెప్పుకుంటున్నాం. కొలస్సే పత్రిక, ఎఫెసీ పత్రిక మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఎఫెసీ పత్రిక సంఘాన్ని గురించి చెబితే, కొలస్సే పత్రిక సంఘాన్ని నడిపించే క్రీస్తుని గురించి చెప్పింది. ఎఫెసీ పత్రిక ఎక్లీషియాలజీ, సంఘశాస్త్రం అయితే కొలస్సే పత్రిక క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం. కనుక ఈ కొలస్సే పత్రిక 3వ అధ్యాయంలో మనము చాలా విషయాల్ని చక్కగా తెలుసుకున్నాం. మనము ఏం చేయాలో, ఎలా పైనున్న వాటిని వెతకాలో, అంతేకాదు అక్కడ మనము చంపివేయాల్సినవి ఏంటి,
విసర్జించాల్సిన ఏంటి, పరిత్యజించాల్సిన ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనము చక్కగా తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనము 18వ వచనం నుండి మనము ధ్యానించబోతున్నాం. 18వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు క్రైస్తవ గృహంలోని సభ్యులు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఇది చాలా కీలకమైన అంశం. అసలు దేవుడు ఈ విషయాన్ని వ్రాయించడంలో చాలా అద్భుతమైన విషయం ఉంది. ఎందుకంటే సంఘానికి మాతృక కుటుంబం, సంఘానికి మాతృక కుటుంబం. మరి అలాంటప్పుడు కుటుంబాన్ని పటిష్టం చేసుకుంటే సంఘాలు బలంగా ఉంటాయి. క్రైస్తవ కుటుంబంలోని ఈ నియమాలు మనకు అక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. కనుక దేవుడు క్రైస్తవ కుటుంబాన్ని ఎందుకంత కాన్సన్ట్రేట్ చేశాడంటే, దేవుడు సాతాను మొట్టమొదటి కుటుంబాన్ని పాడు చేసింది, ఆదామవ్వలు. ఆ పాడు చేయటం మాత్రమే కాకుండా మొట్టమొదటి పుట్టిన వాళ్ళని కూడా పాడు చేశాడు సాతాను గాడు. అందుచేత వాడు మనల్ని, కుటుంబాలని, మన పిల్లల్ని కూడా నాశనం చేస్తాడు. అందుకనే దేవుడు కుటుంబంలో ఉండే వారందరూ వారి వృత్తుల పరంగా, వ్యక్తిగత పరంగా దేవుడు నియమాలు చెప్పాడు. వ్యక్తిగత పరంగా చెప్పాడు, కుటుంబ పరంగా చెప్పాడు, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా కూడా చెప్పాడు. మనం చూద్దాం. ఎందుకంటే అపవాది చిన్న లేదు, పెద్ద లేదు, అందరినీ. మనం మార్కు సువార్తలో ఆ మాట చూస్తాం. మార్కు సువార్త ఒకసారి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక దెయ్యం పట్టినోడిని తీసుకొచ్చారు. శిష్యుల దెయ్యం పట్టినోడిని బాగు చేయలేకపోయారు. బాగు చేయలేకపోతే ఆ తండ్రి వచ్చి, అయ్యా నువ్వైనా కొంచెం మా కొడుకుని బాగు చేయి అని అడిగాడు. వీడికి ఎంతకాలం అయింది ఇలా సంభవించి అని అడిగాడు యేసుప్రభు. 9వ అధ్యాయం 21వ వచనం, మార్కు సువార్త 9:21. అందుకు అతడు బాల్యము నుండి, అంటే బాల్యము నుండే అపవాది చిన్న పిల్లలను మరి ప్రేరేపించి తప్పుడు పనులు చేయడానికి అక్కడ అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోస్తున్నాడు అని చెప్పాడు అక్కడ 22వ వచనాలు. సాతానుగాడు ఎవరిలో ప్రవేశించినా అగ్నిలోను నీళ్లలోను. కనుక ఎందుకు చిన్నపిల్లలు అగ్నిలో అంటే ఏంటి, నీళ్ళు అంటే ఏంటి, తమ్మును తామే పాడు చేసుకునే పనులు, అది అగ్ని. నీళ్లు ఊపిరాడని పరిస్థితి, ఊపిరాడకుండా చేసి, బిజీ చేసి, మిమ్మల్ని కూడా ఐఎమ్ వెరీ బిజీ అన్న, ఐఎమ్ వెరీ సారీ రాలేకపోయాను అంటుంటారు. బిజీ అంట, అంత బిజీ. దేవుణ్ణి కూడా మర్చిపోయేటంత బిజీ అయితే దేవుడు ఖచ్చితంగా లెక్కడా కదా, దేవుణ్ణి కూడా మర్చిపోయేటంత బిజీయా? కనుక అక్కడ చాలా స్పష్టంగా నీళ్లలోనూ అగ్నిలోను ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. అంతేకాదు నిన్ను నువ్వు కాల్చుకునేలా చాలామంది చిన్న పిల్లలు ఎదురు తిరిగి కుట్లాడుకుంటూ, దెబ్బలాడుకుంటూ, చిన్న వయసులోనే మరి డ్రగ్స్ వాడుతూ, చిన్న వయసులో మరి రకరకాలైన మాదక ద్రవ్యాలతో చిన్న పిల్లలు రైల్వే స్టేషన్ దగ్గర బీడీలు తాగుతూ, సిగరెట్లు తాగుతూ. సో ఇలాంటి అంటే బాల్యము నుండే. కనుక మోగా చెవిటి దెయ్యం అంటాడు, మోగా చెవిటి దెయ్యం 25వ వచనంలో అంటాడు. అంటే చిన్నపిల్లల్లో ఈ మోగా చెవిటి దెయ్యం ఏంటనుకుంటున్నారు దాని అర్థం? చెవుడు మూగ, విననివ్వదు, మాట్లాడినవ్వదు, అంతే. సాతానుగాడు చేసే పని ఏంటనుకున్నాడు, అది విననివాడు, అసలు విననివాడు, మాట్లాడినవాడు. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇన్పుట్ క్లోజ్ చేస్తాడు, అవుట్పుట్ క్లోజ్ చేస్తాడు. అసలు మోగతనం అనేది జబ్బు కాదు, చెవిటితనమే జబ్బు. ఎందుకంటే ఇది వినకపోవటం వలన ఆడేం మాట్లాడలేదు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడంటే అర్థం ఆడు పూర్తిగా చిమిటివాడై ఉంటాడు.
అంతే కదా! ఏం మాటలు వినపట్ల అమ్మ అని కూడా అనలేడు. ఒకవేళ మీరు అమ్మ అని అంటున్నారనుకోండి, ఆడు మనల్ని చూసి మా, 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 మా అంటాడు గానీ అమ్మ అనలేడు. ఎందుకంటే ఆడు శబ్దాన్ని వినలేకపోతున్నాడు. మనం వినకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా సాతానుగాడు, మాట్లాడకుండా సాతానుగాడు. చెవిటి దెయ్యం. డమ్ అండ్ డెఫ్. కనుక ఈరోజు ఆధ్యాత్మికంగా చెవిటిగా ఉన్నామా? కుటుంబ వ్యవస్థల్లో మన పిల్లలు ఎలా ఉన్నారు? కుటుంబ వ్యవస్థల్లో తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఎలా ఉన్నారు? ఫ్యామిలీ సైకాలజీ. దేవుడు ఎంత బాధ్యత తీసుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అపవాది మరి అనేక బ్రోకెన్ ఫ్యామిలీస్ మనకు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. అందుచేతనే దేవుడు గృహ జీవిత విధానంలో క్రీస్తు ఆధిపత్యాన్ని, లేక ఆయన ఆధిపత్యంలో గృహస్థ జీవితం ఎలా ఆదర్శంగా ఉండాలి అన్న విషయాలు లేఖనంలో రాయించాడు. కనుక ఖచ్చితంగా ఇది పెళ్ళైన వాళ్ళు కాదు, అవ్వని వాళ్ళు కూడా దీన్ని ఎరిగి తెలుసుకొని, అందుకని మేము కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పెడుతున్నాం. ఎందుకని? పెళ్ళికి ముందే తెలుసుకోవాలి. ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎక్కడ పెళ్లి చేసుకోవాలి? ఎలా పెళ్లి చేసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకొని, ఎందుకంటే నేను కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్‌కి వెళ్ళా. ఏసీ కాలేజీలో 3 రోజులు పెట్టారు. ఆ రోజుల్లో ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. మొండితోక సుధాకర్ గారు, ప్రకాష్ యశోదేన్ అన్న. వెళ్ళి నేర్చుకున్నాం. ఎందుకు చేసుకోవాలి పెళ్లి? ఎలా చేసుకోవాలి పెళ్లి? దైవ నియమాలకు ఎలా కట్టుబడి ఉండాలి కుటుంబ జీవితంలో? అసలు కుటుంబము అనంటే ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్‌లో దేవుడు, భర్త, భార్య. అంతే కుటుంబం అంటే. చాలా మంది పిల్లలుంటేనే కుటుంబం కాదు. ఆ ట్రయాంగిల్‌లో దేవుడు, భర్త, భార్య. దేవునితో భర్త సంబంధం ఉంటుంది. దేవునితో భార్యకి సంబంధం ఉంటుంది. అప్పుడు ఆళ్ళ సంబంధాలు బలంగా ఉంటాయి. భర్త ఒక్కడే సంబంధం కలిగి ఉంటే, భార్య దేవునితో సంబంధం లేకపోతే, ఆ బంధం ఎలాగా స్థిరంగా ఉంటది? కనుక కుటుంబ జీవనాన్ని, లేక వివాహ విషయం ద్వారా కుటుంబంలో ప్రవేశించడాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేశాడు. గృహ జీవితంలో క్రీస్తు ఆధిపత్యానికి మనం కలిగి ఉన్నామా లేదా? మా కుటుంబంలోని విషయాలు ఒకటి ఆదర్శంగా చెప్పాలి. మా నాన్నగారు ఏడి శిఖామణి గారు మమ్మల్ని చిన్నతనం పెంచేటప్పుడు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది. ఈ రోజుకి కూడా మా మామయ్య గారు అలెగ్జాండర్ గారి కుటుంబంలో కూడా ప్రతిరోజు కుటుంబం ప్రార్థన ఉంటుంది. నేను వెళ్ళి చూడటానికి వెళితే ఆయన, యోబు గ్రంథం అయిపోయింది బాబు, కీర్తనలు మొదటి అధ్యాయం మొదలు పెడుతున్నాం అన్నారు ఆయన. కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు అలా చాలాసార్లు బైబిల్ అయిపోయింది. మా కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఇద్దరున్నారు. కుటుంబ ప్రార్థన అయిన తర్వాతే భోజనాలు, డిన్నర్. సో ఇలాంటి ఒక ఖచ్చితమైన నియమ నిబంధనలు. కనుక కుటుంబ ప్రార్థనలు ఉండాలండి. అంతేకాదు, తండ్రి ఒక అజమాయిషీలో కొన్ని సూత్రాలు మెక్డొనాల్డ్ రాస్తారు. రాస్తూ చెప్తాడు అందులో, క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన ప్రాథమికమైన కొన్ని సూత్రాలు తప్పనిసరి అయినాయి అని రాస్తాడు ఆయన తన బుక్లో. తప్పనిసరి. అందులో కుటుంబ ప్రార్థన మొట్టమొదటి. రెండవది, తండ్రి బాధ్యతాయుతంగా అధికార స్థానంలో ఉండి పిల్లలకు సాక్ష్యమిస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ ఉండాలి. అది పౌలే చెప్పాడు. మేము తండ్రిలాగా ఉన్నాము మీ దగ్గర. చూడండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి, సహోదరులారా, మా ప్రయాసం కష్టం మీకు జ్ఞాపకం ఉంది కదా. ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళ కష్టం చేసి జీవనం చేస్తూ సువార్త ప్రకటించాం కదా. విశ్వాసుల మీద ఎంత భక్తిగా, నీతిగా ప్రవర్తించామో, అనింద్యంగా ప్రవర్తించామో మీరే సాక్షులు కదా. దేవుడు కూడా సాక్షులే కదా. 11, తన రాజ్యానికి మహిమకును మిమ్మల్ని పిలుచుకున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని
మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, రెండవది ధైర్యపరచుచు, మూడవది సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎలా నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారిని ఎలా మేము నడుచుకున్నాం. అది తండ్రి అలా నడుచుకోవాలి అని చెప్తున్నాడు. మేము అలా నడుచుకున్నామండి. మీ ఎదుట 3 ప్రధానమైన విషయాలు చెప్పాడు. 1 హెచ్చరించేవాడిగా ఉండాలి తండ్రి. 2 ధైర్యపరిచేవాడిగా ఉండాలి. 3వది సాక్ష్యం ఇచ్చేవాళ్ళ ఉండాలి. హెచ్చరించడం అంటే ఏంటి? అలా ఎందుకు చేస్తున్నావురా? చేయకూడదు అలాగా. దేవుడి మీద ఆధారపడాలి. అర్థమైందా? నేను దేవుడి మీద ఆధారపడ్డాను రా. అందుకే దేవుడు ఇలా నన్ను బలపరిచాడు, ఇలా స్థిరపరిచాడు. నువ్వు కూడా దేవుని మీద ఆధారపడాలి. అర్థమైందా? హెచ్చరించాడు. రెండోది సాక్ష్యం ఇచ్చాడు. నేను దేవుడి మీద ఆధారపడ్డాను రా. నువ్వు కూడా దేవుడి మీద ఆధారపడాలి. నన్ను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. ఓ సాక్ష్యం ఇచ్చుచు, మూడోది ధైర్యపరచుచు. ధైర్యంగా ఉండు, దేవుడు మనల్ని బలపరుస్తాడులే. ఈరోజు మన జీవితాలలో తండ్రి పాత్రని ఎలా పోషించాడో అలాగా. ఇంకొక మాట, ఇంకొకటి ప్రాథమిక సూత్రాలు. 1 కుటుంబ ప్రార్థన, 2 తండ్రి అధికార స్థానంలో ఉండి తన పాత్రని ఎలా పోషించాలో అది ఎరిగి ఉండాలి. తల్లి దేవుని పట్ల భయంతో బిడ్డల్ని, కుటుంబాన్ని ఎలాగా నడుపుకోవాలో ఎరిగి ఉండాలి. అందుకని ఇక్కడ కూడా రాస్తాడు చూడండి, మేము అపోస్తులై ఉన్నందున అధికారం చేయడానికి సమర్థత ఉన్న 7వ వచనం చూడండి. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులుగా ఉన్నాం. సాధుత్వంతో, ఒక మృదువుగా, సాధు స్వభావంతో. కనుక 8వ వచనం, మా ప్రాణాలను కూడా మీకు ఇవ్వడానికి మేము ఇష్టపడ్డాం, సిద్ధపడ్డాం. సో తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసుప్రభువే అద్భుతమైన మాదిరి. యేసుప్రభు మాదిరిని ఈ భర్త భార్యలు వాళ్ళు కలిగి ఉండాలి. తండ్రి చక్కగా అధికార స్థానంలో, తల్లి దేవుని పట్ల భయంతో బిడ్డల్ని దేవుని కోసం పెంచాలి. అంతేకాదు భార్యాభర్తలుగా, అది తల్లిదండ్రిగా, వాళ్ళిద్దరు వ్యక్తిగత జీవితాలు, భార్యాభర్తలుగా పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. ఇది 4వ విషయం. భార్యాభర్తలు పిల్లలకు మాదిరికరం. పిల్లల ముందే దెబ్బలాడుకొని, పిల్లలకి మీ అమ్మ చూసావా అనని, మీ నాన్నరా అనని, అంటే ఒకళ్ళనొకళ్ళు పిల్లల దగ్గర తమ ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని బలహీనపరుచుకోవడం, ఇలాంటి ఎక్కువగా. తర్వాత ఫేవరిజం. ఈ నా కొడుకు, నీ కూతురు, నీ కొడుకు, నీ కూతురు, అలాగే ఇద్దరు కొడుకులను పనిచేసుకున్నారు కదా రెబ్కా ఇస్సాకులు. అప్పుడు ఏం చేసింది? ఆ కొడుకునే సాధనంగా వాడుకొని భర్తను మోసం చేసింది. నిజంగా అక్కడ మోసం చేసింది యాకోబు కాదు, భార్యయే యాకోబు మేకప్ వేసి మిమిక్రీ చేయమని, మేకప్ సామాగ్రి అంతా తయారు చేసి ఆశీర్వాదం ఆడికి వెళ్ళిపోతుందనంటే ఆడు కొడుకు కదా, కొడుకే. ఇలాంటి పక్షపాత తల్లిదండ్రులు, బ్రోకెన్ ఫ్యామిలీస్. ఇస్సాకు రెబ్కాల్ని ప్రధానాలకి చదువుతారు, ఎందుకని వాళ్ళ దగ్గర నుండి బంగారం, వెండి, వస్త్రాలు ఇవన్నీ లాక్కోవటానికి. కుటుంబ జీవితంలో ఇస్సాకు రెబ్కాల్ని మాదిరిగా తీసుకుంటారా మీరు? అది మాదిరే. మీ నాన్న గుడ్డోడయ్యాడు గనుక, మీ నాన్న ఏం చేస్తాడో నాకు తెలుసు గనుక, వాసన గ్రహణశక్తి ఎక్కువ ఉంటుంది కనుక మీ అన్నయ్య చొక్కా వేసుకో. మీ నాన్న కళ్ళు కనిపించవు కనుక, మీ నాన్న తడుముతాడు కనుక నీకు మేఘ చర్మాన్ని నేను కప్పుతా. మీ నాన్న స్వరాన్ని గుర్తుపడతాడు కనుక, చెవులు బాగా వాళ్ళకి పనిచేస్తే కనుక, కళ్ళు క్లోజ్ అయినప్పుడు ఈ యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది. చెవులు శబ్దాన్ని బాగా వింటాడు కనుక నువ్వు మిమిక్రీ చేయి. ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారని వాళ్ళ అమ్మ. సో భార్యాభర్తలు బిడ్డల ఎడల ఎలాంటి ఆదర్శంగా ఉండాలన్న విషయం కూడా క్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యమైన విషయం. అది 4వది. ఇక 5వది, పిల్లలు ఎలా ఉండాలి? పిల్లలు తల్లిదండ్రులతో ఎంత ఆప్యాయత. ఇప్పుడు తల్లి ఒక ఆదర్శవంతమైన తల్లిగా, తండ్రి ఒక రాక్షసుడిగా చిత్రీకరిస్తుంటారు వాళ్ళ అమ్మ. చాలా మంది తల్లిదండ్రులు, మీ నాన్న వస్తున్నాడు రా, మీ నాన్న వస్తున్నాడు అంటే ఆయన ఒక రాక్షసుడు, ఆయన ఒక దుర్మార్గుడు, ఆయన ఎప్పుడు కొట్టేవాడు అనమాట.
అలా చిత్రీకరిస్తారు. తన తండ్రితో చెప్పుకోవటానికి కూడా స్వతంత్రత ఉండదు వాళ్ళకి. అమ్మా నువ్వు చెప్పు మధ్యలో. తండ్రిని నాన్న అని దగ్గరికెళ్ళి భుజాల మీదకి ఎక్కుకొని ఇది విషయం అనని వయసుతో సంబంధం లేకుండా అన్ని విషయాలు చెప్పుకునేంతటి స్వతంత్రత తల్లిదండ్రులకు పిల్లలకి అవ్వగలుగుతున్నారా? కానీ వాళ్ళ అవసరాలు తీర్చే అంతగా ప్రాథమిక అవసరాలు ఆధ్యాత్మిక స్థితిలో ఏం చెప్పాడు మనం వెళ్ళబోతున్నాం. అందుకని మౌలికమైన నియమాలను రాశారు మెక్డొనాల్డ్ గారు. ఇది ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు ఆప్యాయత, ఆ స్వతంత్రత, ఆ బోధన, వినే బోధ, ఆ శిక్షణ ఇవన్నీ కూడా పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించవలసిన అవసరం ఉంది. ఇక ఆయన చెప్పిన చివరి నియమం 6వ నియమం ఏంటంటే నైతిక నియమాలు పిల్లల పట్ల మనం కలిగి ఉండాలి. నైతిక నియమాలు అంటే కోపంతో శిక్షించడం కానీ, కోపంతో లేకపోతే అన్యాయంగా శిక్షించడం కానీ, అనవసరంగా ఆడి మీద ఉన్న కోపంతో నన్ను కొట్టింది ఇలాగా అన్యాయంగా శిక్షించడం కానీ, లేకపోతే కారణాలు చెప్పకుండా శిక్షించడం కానీ. కారణాలు చెప్పరు, కొట్టేస్తారు ముందంతే. ఇప్పుడు చూడకూడదు అన్నారు, ఏం చూడాలో చెప్పాలి. ఏం చూడాలో చెప్పాలి. చూడకూడదు అన్నావు, ఏం చూడాలి. ఆడకూడదు అన్నావు, ఏం ఆడాలో చెప్పాలి. అది చెప్పం మనం, ముందు ఆడినందుకు కొడతాం. కనుక ఇలాంటి మౌలికమైన నియమాలు మనం చెప్పుకుంటాం. బైబిల్ గ్రంథం ఏం చెప్పింది చూద్దాం. మనం ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రారంభం చూడండి, అక్కడ రాయబడింది. అన్న ఒక్క సెకండ్ అన్న, సరౌండింగ్ కొంచెం నాయిస్ ఉంది, అది డోర్ క్లోజ్ చేసుకో. గట్టి మాట్లాడినా కాదన్న, మీ సరౌండింగ్ ఏదో నాయిస్ ఉందన్న, ఒక్కసారి చూడండి. ఓకే, 18వ వచనం. భార్యలరా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అనే మాట మనం అక్కడ చూస్తాం. అంతరంగ జీవితాలని సరి చేసుకోవటానికి కోసం ఇక్కడ ఒక మంచి సదుద్దేశంతో హెచ్చరికలు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిది, భార్యలరా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇక్కడ ఎందుకు భర్తలకు, భార్యలకు, యజమానులకు, తండ్రులకు, దాసులకు వీళ్ళందరికీ ఎందుకు చెప్పాడో అనంటే మనకి మొదటి అధ్యాయం 28వ వచనంలోనే కనపడుతుంది. ఏమన్నా తెలుసండి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అండర్లైన్ పాయింట్, క్రీస్తునందు సంపూర్ణులుగా చేయటానికి కోసం ప్రభు ఇవన్నీ చెప్తున్నాడు. క్రీస్తునందు సంపూర్ణులు కావాలి అంటే ఇక్కడ ప్రభువులో, ప్రభువు బట్టి, ప్రభు కొరకు, ప్రభు అంత ప్రభువుని బట్టి అంటే ఇక్కడ 18వ వచనం ప్రకారం చూస్తే ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది అంటే ఏంటి అర్థం? ప్రభువుకి తగినట్లుగా మీరుండండి. క్రీస్తులో మీ విధేయత కనపడాలి. భార్యలారా భర్తకు విధేయులై ఉండండి. పదం మనకి సంపూర్ణ విధేయతతో భార్య ఎలా ఉండాలో నేర్పుతుంది. మొదట పురుషుని, ఆ తర్వాత స్త్రీనిగా చేసిన కదా అంటే అర్థం ఇక్కడ ప్రాధాన్యత క్రమాన్ని గురించి రాస్తాడు కొరింథీ పత్రికలో. అలాగే తిమోతి పత్రికలో కూడా, తిమోతి 2:13లో మొదట పురుషుడు తర్వాత స్త్రీ చేయబడ్డారు కదా. ప్రాధాన్యత క్రమంలో సృష్టి క్రమం అది. రెండవది ఆత్మీయ క్రమంలో కొరింథీ మొదటి పత్రిక 11:3లో క్రీస్తు తండ్రికి లోబడినట్లుగా, అలాగే పురుషుడు అంటే క్రీస్తుకు శిరస్సు తండ్రి, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. అలా పెట్టాడు. స్త్రీ, పురుషుడు, క్రీస్తు, తండ్రి అలా చూపించాడు. ఈ ఆత్మీయ స్థితిలో క్రీస్తుకు తండ్రి, తండ్రికి క్రీస్తు ఎలా లోబడ్డాడో మీరు కూడా అలా లోబడండి అని పోల్చాడు ఆత్మీయ స్థితిలో కూడా. ఇక మూడవది చూస్తే విధేయతలో ఒకరికొకరు అన్నాడే తప్ప పురుషుడు గొప్పోడు అనేం కాదు.
పురుషుడు అంత విధేయత చూపించాలి, స్త్రీ కూడా అంత విధేయత చూపించాలి. విధేయతలో ఎక్కువ లేదు, తక్కువ లేదు. గలతీ మనకి 3:28 ప్రకారం రక్షణ విషయంలో గాని, లేకపోతే దేవుని నుండి ఆశీర్వాదాలు పొందటం విషయంలో గాని, దేవునికి మనకి మధ్య ఉన్న ఆత్మీయమైన సంబంధాన్ని పెంచుకునే విషయంలో గాని, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇద్దరికీ ఆ స్వతంత్రం. ఒక తండ్రి ఎడల బిడ్డలకి ఎంత స్వతంత్రత ఎక్కువ లేదు, తక్కువ లేదు. కనుక ఇక్కడ అంటాడు, నేను మరొక మంచి బుక్‌లో చదివాను నేను. పురుషులనే ప్రేమించమంటుంటాడు, స్త్రీలనే లోబడమంటాడు. అందులో ఏమని రాయబడిందంటే, పురుషులారా మీ భార్యను ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. పురుషులారా ఈ 2 మ్యూచువల్, ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని రాస్తాడు ఆయన. ఏంటి ఆ సంబంధం? పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, వారు విధేయులగునంతగా ప్రేమించండి. స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి, వారు ప్రేమించునంతగా లోబడి ఉండండి. అది ఒకరి మీద ఒకరు ఆధారపడిన అద్భుత జీవితం ఇది. ఒకరి మీద ఒకరు లోబడే అంతగా ప్రేమించాలి, ప్రేమించే అంతగా లోబడాలి. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. అలాంటి ఉద్దేశంతోనే ఇద్దరిని విడదీయలేం మనం. నేను గొప్ప అంటానికి లేదు, నేను గొప్ప అంటానికి లేదు. ఇద్దరు గొప్ప. 50-50 కదండి. అర్ధాంగి అంటే ఏంటి? అంగీలో సగం కాదు కదా, అవయవాల్లో సగం. కనుక దేవుడు ఒక గొప్ప భాగ్యం. అందుచేత స్త్రీలారా ఇక్కడ ప్రభువుని బట్టి, అంటే ఈ అధికారం లేకపోతే మా ఇల్లు, సొంత భార్య ఉండవాలని, సొంత భర్త ఉండవాలని అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవాలని, సొంత భర్త. ఓనర్షిప్ అది. అది ఓనర్షిప్ అంటే ఏంటి? వారు కలిగి ఉన్న సొంత స్థితి. నా భర్త, నా ఇల్లు, నా కుటుంబం, నా ఆ స్వతంత్రత వాళ్ళిద్దరిలో. అలా ఉండండి. కనుక భార్యలారా మీ భర్తలకు విధేయులు ఉండండి. ప్రభువుని బట్టి ఇది యుక్తమే. నేను వ్యతిరేకంగా ఏం చెప్పట్లా. ఇది సరైందే, ఇట్స్ గుడ్. ఇది చేయదగినది, ఇది ఆమోదయోగ్యమైనది, ఇది ఆచరణీయమైనది. కనుక ఇది ఆదేశితమైనది. అంతే. నెక్స్ట్ రెండోది చెప్తాడు, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, వారిని నిష్ఠూరపరచకండి. చాలా అద్భుతమైన పదం. నిష్ఠూరపరచకండి. కనుక అంటే కొన్నిసార్లు ఈగో పనిచేస్తూ ఉంటుంది. అందుచేత ఒకవేళ అలా నిష్ఠూరపరచకండి. సైకాలజీలో ఒక రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే, భార్యలు ఎక్కువగా బాధపడే విషయాలేంటి అనే పరిశోధన చేస్తే అందులో ఎక్కువ మంది రాసింది ఏంటంటే, అంటే అందరూ రాసింది, మ్యాక్సిమం అందరూ రాసిన ఒకే ఒకటి ఉంది, మొట్టమొదటిది. అదేంటంటే, భర్త ఇతరుల ఎడల, ఇతరులు ఉన్నప్పుడు తనని తక్కువ చేసి మాట్లాడటం. దాన్ని మించిన బాధ ఏ భార్యకి, ఇంకా దాన్ని మించిన బాధ ఉండదంట. అంటే ఏంటి? తనని ఇతరుల ఎదుట తక్కువ చేసి మాట్లాడకూడదు. నిష్ఠూర పెట్టకండి, అవమానపరచకండి, కనపరచండి. పేతురు రాస్తాడు అక్కడ. పేతురు రాస్తూ చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ. పేతురు ఏమని చెప్పాడు చూడండి అక్కడ. పేతురు రాస్తూ ఎలాగన్నా 7వ వచనంలో మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి, బలహీన ఘటమని భార్యల్ని సన్మానించి, సరే అంత చక్కగా అది గణపరచు. అందుకే తెలుగులో ఆ సామెత పుట్టింది. ఏమని? భర్త పుట్టినందుకు లేదంట, తోటికోళ్ళ నవ్వినందుకు వచ్చిందంట. అవును, మరి నిజమే కదా. భార్యాభర్తలు ఎప్పటికైనా ఒకటే. తోటికోళ్ళు నవ్వటం ఎందుకు? అసలు ఆమె జోక్యం ఎందుకు? కనుక ఉదయం నుండి సాయంత్రం దాకా ఉప్పు నిప్పు లేకున్నా భార్యాభర్తలు సాయంత్రం కల్లా పాలు నీళ్ళు అయిపోతారు అంతే. అది దేవుడు పెట్టిన ఒక అద్భుతమైన బంధం. కనుక దైవ బంధాన్ని అనుసరించి
దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలను ఎరిగిన వారు ఉండాలి. కనుక అది దేవుడు పెట్టిన ఒక కుటుంబ వ్యవస్థ. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. దేవుడు మన జీవితాల కలిగి ఉన్న తలంపులు కుటుంబ వ్యవస్థలు. అందుకని అన్నాడు, మలాకి కూడా రాస్తుంటాడు, ఆమె ఎవరనుకుంటున్నా? నీ తోటిది. 2, నీ పెండ్లి భార్య. 3, నీ నిబంధనకు పాత్రురాలు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. ఆమె ఎవరనుకుంటున్నావు? నువ్వు విడిచిపెట్టేస్తానంటున్నావా? అంటావా అలాగా? విడిచిపెట్టడానికి ఎవరనుకుంటున్నావు? ఆవిడే నీ తోటిది. అంటే ఏంటి? నీ సాటి అయిన సహాయం అని అర్థం. సాటి అయిన సహాయం. 2వ అధ్యాయం 14 వచ్చిన మలాకి గ్రంథం. నీకు సాటి అయిన సహాయం, అంతేకాదు నీ నిబంధనకు పాత్రురాలు. 3వది నీ పెండ్లి భార్య అన్నాడు. అందుచేత దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల్ని కుటుంబ వ్యవస్థలో దేవుడు చాలా చక్కగా చెప్పాడు. భార్యల్ని చక్కగా మీరు విధేయులే ఉండండి అన్నాడు. కనుక పేతురు భార్యలకు కూడా చెప్పాడండి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో పేతురు భార్యలకు కూడా చెప్పాడు. 3వ అధ్యాయంలో, స్త్రీలారా స్వపురుషులకు లోబడి ఉండండి. కనుక భయంతో కూడిన మీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు వాళ్ళల్లో మార్పు దేవుడే తీసుకొస్తాడు. భయంతో కూడిన ప్రవర్తన ఉండాలి అంటాడు. మళ్ళీ కింద అంటాడు 4వ వచనంలో, మీరు జళ్ళల్లుకుంటూ బంగారు నగలు పెట్టుకుని వస్త్రాలు ధరించుకుని వెలపట అలంకారం మీకు అలంకారంగా మీరు పెట్టుకుంటున్నారేమో. సాధువైనట్టు మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకారం హృదయపు అంతరంగ స్వభావానికి అలంకారంగా ఉండాలి. సరే, అంత చక్కగా ఏదైతే స్త్రీలు ఎక్కువ ఇష్టపడతారో వాటిని బేస్ చేసుకుంటున్నాడు. అది నీకు అలంకారంగా ఉండాలి. 1, పవిత్ర ప్రవర్తన ఉండాలి. 2, హృదయ అంతరంగ స్వభావం ఉండాలి చక్కగా అలంకారంగా. 3వది, అబ్రహాము యజమానుడని పిలిచిన శారా తనకు లోబడింది కదా, యోగ్యంగా నడుచుకుంటూ. మరి అనేక మందికి ఆమె తల్లైంది కదా, అనేక మంది ఆమె పిల్లలయ్యారు కదా, యోగ్యముగా నడుచుకుంటూ. స్త్రీలు ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. లేఖనం దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలో కుటుంబం చాలా కీలకమైంది. ప్రతి కుటుంబం కూడా దేవుని చేత కుటుంబం అని అనిపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని ఎఫెసీ పత్రికలో చూడండి, అందులో ఈ మాట కూడా చెప్తాడు. చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చింది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుంది. తండ్రిని బట్టి కుటుంబం అనబడాలి. ఆ కుటుంబంలో భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి. ఎంత మౌలికమైన నియమాలు చెప్పాడండి. భార్య భర్తల గురించి చాలా చక్కగా చెప్పాడు. ఆ తర్వాత మనం చూస్తే, అంటే సర్వాధిపతి అయిన క్రీస్తు పట్ల ఒక విశ్వాస యొక్క విధిని తెలుసుకునేటప్పుడు అందులో కుటుంబ వ్యవస్థను తీసుకొని భార్య భర్త ఆ విషయాలు చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు చూద్దాం. మరలా రండి కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఇప్పుడు మనము 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అన్నిటినీ ప్రభువుని బట్టి అనే పదం వాడుతున్నాడు, జాగ్రత్తగా గమనించాలి. భార్యలారా ప్రభువులో తగినట్టుగా ఉండండి. పిల్లలారా ప్రభువుకు సంతోషకరంగా ఉండండి. అది ప్రభువు మిమ్మల్ని చూసినప్పుడు ఆయన సంతోషపడాలి. పిల్లలారా ఎంత చక్కగా చెప్పాడు. అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. కనుక పౌలు ఎఫెసీ పత్రిక కూడా రాశాడు 6వ అధ్యాయంలో, పిల్లలారా మొట్టమొదటి వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే.
ధర్మము అంటే అర్థం ఏంటనుకున్నారు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ డిక్షనరీ ప్రకారం వేదోక్త విధి అని అర్థం. విద్ అంటే జ్ఞానము, ఉక్తి అంటే మాట, విధి అంటే చేయాల్సిన పని. వేదోక్త విధి అంటే జ్ఞానముగా చెప్పబడిన చెయ్యవలసిన పని ధర్మం అంటే. ధర్మం అంటే భిక్షం కాదు. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని రక్షించండి నాన్న, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం అంటే ఏంటి? చేయాల్సిన పని చేయరా, అప్పుడు రావాల్సిన ఫలితాలు వస్తాయి. ఈరోజు మనందరి జీవితాల్లో చెయ్యవలసిన పనులు చేయాలి. పిల్లలారా, మీరు చేయాల్సిన పని చేయండి. భర్తలారా, మీరు చేయవలసిన పని ధర్మాలు చేయండి. ధర్మం అంటే చేయాల్సిన పని, గుణాత్మకమైన, లక్ష్యాత్మకమైన, కార్యాత్మకమైన నీ నీ యొక్క చర్య ధర్మం. కనుక పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని అనటం మాత్రమే కాదు, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు తన కుటుంబంలో అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. ముందు భర్తలారా, తర్వాత భార్యలారా అన్నాడు కదా. ఇప్పుడు చూడండి అక్కడ ఎలాంటి అంటే ఆ సంబోధన విధానం, భార్యలారా, భర్తలారా, తర్వాత పిల్లలారా, అన్ని విషయంలో తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగింది. రైట్, ఓకే. నెక్స్ట్ చూడండి, తల్లిదండ్రులారా అంటే ఇప్పుడు పిల్లల పక్షంగా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులారా, మీరు ఎలా ఉన్నారు? కనుక తల్లిదండ్రులు ఎలా ఉండాలనేది మొట్టమొదట్లోనే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6:5లో ఓరల్ ట్రెడిషన్ అంటారు దాన్ని, నోటి సాంప్రదాయం. తల్లిదండ్రులకు ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీ పిల్లల ఎళ్ళ ఎలా ఉండాలి అని అనేది చెప్పాడు తల్లిదండ్రులకు. 1, మీరు దేవుణ్ణి ప్రేమించాలి. 2, దేవుని మాటలు మీ హృదయాల్లో ఉండాలి. అది తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞ. పిల్లల విషయంలో మళ్ళీ ఏం చెప్పాడు? మీరు ప్రతి దినం కూడా పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు దేవుడి గురించి చెప్పాలి. అది ఓరల్ ట్రెడిషన్, నోటి సాంప్రదాయం. అంతేకాదు, నీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ని మార్చాలి. మీ ఇంట్లో మోటు పొట్లు బొమ్మలు, సిగపొట్ల బొమ్మలు, ఇలాంటి బొమ్మల కంటే దేవుని వాక్యాలు పెడితే వాళ్ళకి తెలియకుండానే ఆ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మనసులో ముద్రితం అవుద్ది. లేటెంట్ లెర్నింగ్, నీ గోడ అభ్యాసం జరుగుద్ది. మీ ఇంట్లో పాటలు మోగుతున్నాయి అనుకోండి, దేవుని పాటలు తెలియకుండానే వచ్చేస్తాయి. అవి మోగట్లేదు కనుక మీ సీరియల్ పాటలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. సీరియల్ టైటిల్స్ అన్ని పడేస్తారు వాళ్ళు. ఎందుకని? నువ్వు బాగా చూస్తుంటావు, నేర్పకుండానే వచ్చేస్తుంది వాళ్ళకి. ఎస్, కనుక నీ ఎన్విరాన్మెంట్ని మార్చు. మీ గుమ్మాల మీద, గౌన్ల మీద, అట్లన్నింటి మీద వాక్యాలు పెట్టు. ఎంత చక్కగా చెప్పాడండి. తల్లిదండ్రులారా, అందుకని అక్కడ చెప్పాడు, తల్లిదండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వాళ్ళని కోపం పుట్టించకండి. ఇదే మాట ఎఫెసీ పత్రికలో ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అక్కడేం చెప్పాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచండి. సరే, నడిపించే దేవుడు, నడిపించబడుతున్న సంఘం, ఇందులో కూడా పిల్లలకేం చెప్పాడు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి, ఎక్కువ కాలం బతుకుతావు, భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది ధర్మమే, చేయాల్సిన పనే. చేయాల్సిన పని చేయరా బాయ్, నీకు లాంగ్ లైఫ్. పుట్టినరోజులకి లాంగ్ లైఫ్ అంటాం కాదు, నువ్వు దేవుడు చెప్పినట్టు నడు, అది లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్ అనేది చాలా సులభంగా వాడేస్తాం. హ్యాపీ లాంగ్ లైఫ్ అని, పెళ్ళిళ్ళకి హ్యాపీ లాంగ్ లైఫ్, పుట్టినరోజు హ్యాపీ లాంగ్ లైఫ్, వెరీ గుడ్. కానీ లాంగ్ లైఫ్కి అసలైన రీజన్, మూల కారణాన్ని చెప్తున్నాడు ఇక్కడ. చేయాల్సిన ధర్మం చెప్తున్నాడు. తల్లిని తండ్రిని సంబంధించి తల్లిదండ్రులు చెప్తున్నాడు. పిల్లల కోపం రేపకుండా శిక్షలో, బోధలో పెంచండి. ప్రభువు యొక్క శిక్షణ. సరే, ఎంత బాగా చెప్పాడు. ప్రభువు అంటే భార్యలు ప్రభువులో తగినట్లుగా ఉండాలి, పిల్లలు ప్రభువు సంతోషపెట్టేలా ఉండాలి, తల్లిదండ్రులు ప్రభువు యొక్క శిక్షలో, బోధలో పెంచాలి తల్లిదండ్రులు. తర్వాత రండి మళ్ళీ కొలస్సీ పత్రిక. దాసులారా,
మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ కలిగిన వారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులైన మీరు ఒకవేళ సబార్డినేట్సా ఏదైనా జాబ్ చేస్తున్నారా మీరు మీరు ఒకవేళ ఉద్యోగాల్లో ఉన్నారా మీరు డాక్టర్సా ఇంజనీర్సా మీ పై అధికారులు ఉంటారు కదా ఇక్కడ కృషి చేస్తున్నాడు దాసుల ప్రభువుకి భయపడి చేయండి అందరికీ కూడా ప్రభువుని లింక్ పెట్టాడు అది తెలుసుకోవాలి క్రీస్తు సార్వభౌమత్వములో కుటుంబ జీవన స్థితిగతులు సాంఘిక జీవన స్థితిగతులు కలిపాడు అన్ని తల్లిదండ్రులకు కలిపాడా పిల్లలకు కలిపాడా పిల్లలకు కూడా కలిపాడు ఇది ప్రభువుకి ఇష్టమైంది నాకు ఇష్టమైన పని చేయండి ఇది మీరు చేయాల్సిన పని ధర్మం తల్లిదండ్రులారా తల్లిదండ్రులకి చెప్పాడు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి భార్య భర్తలే చెప్పాడు భర్తలారా భార్యలారా తగినట్టుగా ఉండండి ప్రభువుకు తగినట్టుగా ఉండండి ఏమంటే ఇక్కడ భార్యల గురించి ఉంది మరి భర్తల గురించి ప్రభువుకు తగినట్టు ఉందా ఉంది అక్కడ రాశాడు కదా భర్తలారా మీ భార్యలను ప్రేమించండి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతయన్నో అటు మరి ఏదేనో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘంగా దాన్ని తన ఎదుట నిలవబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేసి పరిశుద్ధపరచడం వల్ల దానికోసం తను అప్పగించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5:25-27 చెప్పాడు క్రీస్తు కూడా అంటే క్రీస్తుకు తగినట్టుగా భార్యలు ఉండాలి క్రీస్తుకు తగినట్లుగా భర్తలు ఉండాలి క్రీస్తుకు తగినట్లుగా తల్లిదండ్రులు ఉండాలి క్రీస్తుకు తగినట్లుగా పిల్లలు ఉండాలి క్రీస్తుకు తగినట్లుగా దాసులు ఎంప్లాయీస్ 24/7 మనం అందరం పనులు చేస్తాం కానీ అక్కడ అంటాడు మీరు దాసులే మనుషులను సంతోషపెట్టువారు కంటికి కనబడాలి వాళ్ళు వస్తున్నప్పుడు పని చేయటం వాళ్ళు లేనప్పుడు మానేయటం అలా కాక ప్రభువుకి భయపడుచు ప్రతి దాంట్లో ఒక్కొక్క పదం వాడాడు ప్రభువుకు తగినట్టు అన్నాడు భార్యాభర్తని ప్రభువును సంతోషపెట్టునట్లు అన్నాడు పిల్లలు ప్రభువుకి భయపడి అన్నాడు దాసులు ప్రభు యొక్క శిక్షణలో అన్నాడు తల్లిదండ్రులు అంత ప్రభువే నోట్ చేసుకోండి ఆ పదాలు నోట్ చేసుకోవాలని చెప్తున్నా ఎందుకని ఆ ప్రభువే ఆయన సార్వభౌమత్వంలో ఉన్నాం మనం ఆయన సార్వభౌమత్వంలో ఒక కుటుంబం ఉంది కుటుంబంలో సభ్యులం తండ్రి చేత ఇది కుటుంబం అనబడింది మరి ఆ కుటుంబంలో అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా మీరు మీ పైన పెద్ద డాక్టర్లు ఉంటారు కదా మీ పైన ఆఫీసర్స్ ఉంటారు కదా మీ పైన అధికారులు ఉంటారు కదా అధికారం అనేది దేవుని ద్వారా అనుగ్రహింపబడింది అది తెలుసుకోవాలి రోమపత్రిక 13 దాసులు కదా మీరు అధికారాన్ని గురించి తెలుసుకోవాలి 13 మొట్టమొదటి ప్రతివాడు పై అధికారులకు లోబడవలను ఏలైనగా దేవుని వల్ల కలిగిందే తప్ప మరి ఏ అధికారం లేదు ఉన్న అధికారాలన్నీ దేవుని వల్లనే నియమింపబడింది నీకు అధికారం దేవుడే పెట్టాడు ఎందుకు పెట్టాడు అనుకుంటున్నావా నువ్వు సరిగ్గా ఉండటానికి నువ్వు ఇంకా రాటు తేలటానికి నువ్వు నీ నీతిమత్వాన్ని కనపరుచుకోవటానికి కోసం అక్కడ అంటాడు అధికారులను ఎదిరించేవాడు దేవుని నియమాలను ఎదిరిస్తున్నాడు కనుక ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందారు ఎదిరించేవారు ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యాలకే కానీ మంచి కార్యాలకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులని తెలుసుకో దేవుడే పెట్టాడు అధికారులను పరిచారకులుగా వారికి భయపడకుండా కోరుతావు మేలు చేయి సో అప్పుడు వారి చేత మెప్పు పొందుతావు నువ్వు చెడ్డది చేస్తే భయపడు ఊరకనే వారు ఖడ్గం ధరించారు కదా కీడు చేయ వాని మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేసే దేవుని యొక్క పరిచారకులు అబ్బో నువ్వు సబార్డినేట్ నువ్వు ఎంప్లాయీవి గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ ఏదైనా కావచ్చు కాక నువ్వు పరిచారకుడివి అక్కడ పనిచేస్తున్నావు గవర్నమెంట్ దాసుడు నువ్వు లోబడుండు లోబడటం నేర్చుకో రెచ్చిపోకో కనుక నీ హక్కుల్ని సంపాదించుకోవటం గురించి కూడా మాట్లాడట్లా నీ వర్క్ గురించి మాట్లాడుతున్నా పని చేసేటప్పుడు నీ పని టీచర్వా సమర్థవంతంగా టీచ్ చేయి శక్తి వంచన లేకుండా పనిచేయి డాక్టర్వా శక్తి వంచన లేకుండా పనిచేయి మోసపూరితంగా కాకుండా చేయకపోయినా పర్లేదులే అలా కాకుండా మనస్సాక్షిని బట్టి చేయి అందుకని అక్కడ ఖచ్చితంగా రాశాడు అదేంటంటే మనుషులు చూడవలనని కాక అలా చేయకు నువ్వు మనుషులు చూడాలని చేయకూడదు నువ్వు చాలా ఖచ్చితంగా చెప్పాడు ఏమని కంటికి కనబడవలనని కాక ఆ సార్ చూస్తున్నాడు అని చేయటం కాదు
ప్రభువునకు భయపడచ్చు. అక్కడ ఇంకొక పదం వాడతాడు, శుద్ధాంతకరణ కలిగిన వాడే. ఇన్నర్ పర్సనాలిటీ ప్రశాంతంగా కంఫర్ట్గా ఉండేలా చేయి. వెరీ గుడ్, నేను చేస్తున్నాను. ఎనీ టైం రమ్మనండి. కంఫర్ట్, మనకి కంఫర్ట్, అనుకూలతగా ఉండాలి మన మనస్సు ఎప్పుడు కూడా. అలా చేస్తూ అన్ని విషయములలో విధేయులై ఉండండి. ఎంత బాగా చెప్పాడండి, దాసులు. వెరీ గుడ్. అంతేకాదు, మళ్ళీ సాంఘిక పరిస్థితుల్లో కుటుంబం నుండి సంఘానికి వచ్చాడు. వచ్చి దేవుని సంఘాన్ని చెప్పాడు ముందు, తర్వాత కుటుంబాన్ని చెప్పాడు, ఇప్పుడు లోకంలో సాంఘిక గురించి చెబుతున్నాడు. అవును, మరి దాసులు ఉంటారు, మళ్ళీ బాసులు ఉంటారు. మీరు దాసులేమో, వాళ్ళు బాసులు. మరి ఒకవేళ మీరే బాస్ అయ్యారు అనుకోండి, మీరే సూపరింటెండెంట్ అయ్యారు, మీరే, మీ కింద ఇంకో జోడాలో 10 మంది వచ్చారు. ఓకే, మీరు ఒకళ్ళు అయితే అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఇక్కడ చెబుతున్నాడు, యజమానులారా. చూడండి, అక్కడ చాలా చక్కగా రాసి, విధేయులండి, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని మీరు ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులే అన్నారు. ఇందులో చాలా ఇంకా వివరణ ఇచ్చాడు అనమాట. స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుతాం కనుక మీరేది చేసినా మనుషుల కోపం కాస ప్రభు నిమిత్తమే చేయండి. ప్రభువుకు భయపడండి. రెండోది ప్రభు నిమిత్తం చేయండి. అది దాసులు. చూడండి, ఇక్కడ అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొంత మరల లభించదు. పక్షపాతం ఉండదు దేవుడికి. ఒకళ్ళు అన్యాయం చేశారనుకోండి, నేను ఒక వీడియో చూశాను కరోనాలో. అదేంటంటే ఇంజక్షన్ లోడ్ చేసి ఇస్తున్నారు. ఇటు పక్కన ఆ ఇంజక్షన్ ఎలా పెడుతుంటే సెలైన్లో నుండి ఇలా తీసుకొని వాళ్ళకి ఇంజక్షన్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఈ ఇంజక్షన్ పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చేస్తుంది ఓన్లీ ఎన్ఏసి, మన సెలైన్ బాటిల్ ఉంటుంది కదా, అందులో తీసి చేస్తున్నారు. ఇది ఒకళ్ళు వీడియో తీసి పెట్టారు. సో ఇలాంటి జరుగుతున్నాయనని ఇక్కడ అంటాడు, నువ్వు కనుక అన్యాయం చేస్తున్నావా, మళ్ళీ అన్యాయం అవుతుంది నీకు. దేవుడు పక్షపాతం ఉండదు, సమస్య లేదు. మంచిది, అలాంటి పనులు చేయకు. నేను నా తణుకులో ఒక సంఘటన చూశాను. నా డిగ్రీ టైంలో మా మిత్రుడి యొక్క నాన్నగారు బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక ఖరీదైన మందు, ఆ ఖరీదైన మందు సుమారుగా ఆ రోజుల్లోనే 600 అనమాట. 600 పెట్టి ఆ ఇంజక్షన్ కొంటున్నాం, కొని వాళ్ళకి ఇస్తున్నాము. అలాగే రోజుకు పూట 2 చేస్తూ ఉండాలి. అదే ఉదయం ఈవినింగ్ 2 పూటలు చేస్తూ ఉండాలి. ఇంజక్షన్ తీసుకోవటం వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి, లోపలికి వెళ్ళి, అది మా వాడు కిటికీలో చూసాడంట నా మిత్రుడు, ఇచ్చిన ఈ బాటిల్ మరియు అందులోకి ఎక్కించే వాటర్ ఉంటుంది కదా, ఈ 2 మళ్ళీ మెడికల్ షాప్కి పంపుతున్నాడు. అక్కడున్న బాటిల్లో నుండి ఒక జనరల్ వాటర్ తీసుకొని ఎక్కిచ్చేస్తున్నాడు. ఈసారి ఏం చేశాడంటే మావాడు ఆ మెడికల్ షాప్ని తీసుకున్న తర్వాత ఆ కింద, ఆ బాటిల్కి కింద స్టార్ గుర్తులు వేసాడు ఎర్ర ఇంకుతో. మళ్ళీ కొనుక్కున్నాడు. అయ్యే ఇచ్చారు వాళ్ళు, మళ్ళీ అయ్యే ఇస్తే ఇంకప్పుడు దొరికిపోయారు వాళ్ళు. సరే, అన్యాయం చేయకు, మోసం చేయకు, మోసపోకూడదు. దేవుడు వెక్కిరింపబడ్డాడు, ఆయన పక్షపాతం ఉండదు. కనుక దాసులారా, యజమానులారా, ఎవరైనా సరే మీరు అలా చేయకండి. నెక్స్ట్, యజమానులారా, అక్కడతో ముగిస్తున్నాడు. సేవకులు ప్రభువుకు చేసినట్లుగా చేయండి. అంతేకాదు, ఇప్పుడు యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారంగా మీ దాసులు పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతిని అనుసరించి చేయండి. ఒక విధానం ఉంటుంది కదా, దాన్ని అనుసరించి చేయండి. నిజంగా దేవుడు ఒక కుటుంబ వ్యవస్థని పటిష్టం చేయడం కోసం ఇక్కడ కూడా స్త్రీలారా అని చెప్తాడు. 5:22 24లో పురుషులారా, ఎఫెసీ పత్రిక స్త్రీలారా పురుషులారా, అక్కడ కూడా స్త్రీలారా పురుషులారా. అక్కడ మళ్ళీ పిల్లలు, ఎఫెసీ పత్రిక 6 పిల్లలారా. అక్కడ తండ్రులారా, ఇక్కడ 4వ వచనం తండ్రులారా, ఎఫెసీ పత్రిక 6:4. అక్కడ దాసులారా, ఇదిగో ఇక్కడ కూడా 6
5వ వచనం ఎఫెసీ పత్రిక, దాసులారా యథార్థమైన హృదయం గలవారే, భయముతో వణుకుతో క్రీస్తుకు వలె శరీర విషయం యజమాని లేని వారికి విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టు అన్న కంటికి కనబట్టుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా చేస్తూ మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడైన స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కార్యం చేస్తాడు దాని ఫలం దేవుడు పెడతాడు, ఇస్తాడు. మళ్ళీ సేమ్, యజమానులారా మీకును వారికి దేవుడు యజమానుడు, పరలోకం అందున్నాడు, పక్షపాతం లేదు ఆయనకి. బెదిరించడం మానేయండి, బెదిరించడం మానేయండి. సో అటు కొలస పత్రికలో ఇటు ఎఫెసీ పత్రికలో ఎందుకు రాశాడు చెప్పాను నేను. దేవుడు ఆదేశిస్తున్నాడు కొలస పత్రికలో, సంఘం నేర్చుకుంటుంది ఎఫెసీ పత్రికలో. కనుక సంఘం నేర్చుకున్న విషయాలు ఏంటో అది ఎఫెసీ పత్రిక రాశాడు. దేవుడు ఎలా ఆదేశిస్తున్నాడో కొలసీ పత్రిక రాశాడు. ఇంకా క్రీస్తు యొక్క కుటుంబంగా కట్టబడిన మనం ఈ సాంఘిక విలువలు మర్చిపోకండి. భార్యలారా ప్రభువుకు తగినట్లు ఉండండి, భర్తలారా క్రీస్తును పోలి ప్రేమించండి, పిల్లలారా ప్రభువుకు సంతోషకరంగా జీవించండి, దాసులారా ప్రభువుకు భయపడి ఉండండి, అంటే ప్రభువుకు చేసినట్లుగా చేయండి. యజమానులారా మీరందరూ కూడా పరలోకంలో యజమానుడు ఉన్నాడని ఎరిగి ఆయన్ని బట్టి న్యాయముగాను ధర్మానుసారంగాను మీరు మీ దాసులు ఎడల చేయండి. అద్భుతమైన కనెక్షన్ అండి. దిస్ ఈస్ కనెక్షన్ థియరీ. క్రీస్తుకి మనకి మధ్య ఉన్న సంబంధితమైన విషయం ఇది. క్రీస్తు, అందుకని ట్రయాంగిల్ చెప్పాను నేను, భర్త, భార్య, దేవుడు. ఆ ట్రయాంగిల్ మధ్యలో ఎవరు ఉంటారండి? పిల్లలు. సో ఆ ట్రయాంగిల్లో కుటుంబం అంటే పిల్లలు ఉంటేనే అని కాదు, భార్య, భర్త, దేవుడు, అంతే కుటుంబం అంటే. ఈ కుటుంబం సాంఘిక జీవనంలో ఉన్నప్పుడు, ఈ కుటుంబంలో నుండి మన పిల్లలు, మనం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఒకళ్ళు దాసులుగా వెళితే ఎలా ఉండాలి, ఒకళ్ళు యజమానులుగా వెళితే ఎలా ఉండాలి. దట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. అది వృత్తిపరమైంది. సంఘపరమైంది ముందు చెప్పాడు, కుటుంబపరమైంది తర్వాత చెప్పాడు, సాంఘిక పరమైంది అది లోకం, వృత్తిపరమైంది. కనుక సంఘ, కుటుంబ, వృత్తిపరమైన విలువల్ని దేవుడు చాలా చక్కగా చెప్పాడు. 4వ అధ్యాయాన్ని తిరిగి మనం తర్వాత తెలుసుకుందాము, తర్వాత క్లాసులో. ఈరోజు మనం ఖచ్చితంగా నేర్చుకున్న విషయాలు, క్రీస్తు యొక్క కుటుంబ సభ్యులకు దేవుడిచ్చిన ఉపదేశాలు 3వ అధ్యాయం 18 నుండి 4వ అధ్యాయం మొట్టమొదటి వరకు తెలుసుకున్నాం. మొదటి 2 అధ్యాయాల్లో క్రీస్తు సమస్త ఆధిపత్యాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈ 3-4 అధ్యాయాలు, 3వ అధ్యాయం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సర్వాధిపతి అయిన క్రీస్తు పట్ల మనము ఎలాంటి విశ్వాసులుగా, ఎలాంటి విధి కలిగి ఉండాలో తెలుసుకున్నాం. అందులో భార్యాభర్తల గురించి, పిల్లలకే తల్లిదండ్రుల గురించి, దాసులు యజమానుల గురించి ఎంత చక్కగా చెప్పాడు. అంటే ఈ గృహ జీవిత విధానంలో ముందు భార్యలు, భర్తలు ఎలా ఉండాలి, అందుకని మనం ముందే మౌలిక నియమాలు తెలుసుకున్నాం. కుటుంబ ప్రార్థన ఉండాలని, తండ్రి అధికార స్థానంలో బాధ్యతాయుతంగా ధైర్యం చెప్తూ, సాక్ష్యం ఇస్తూ, మరి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎలా ఉండాలో, తల్లి దేవుని పట్ల భయంతో పిల్లల్ని ఎలా పెంచాలో, భార్యాభర్తలుగా పిల్లలు ముందు ఎలా దైవికమైన ప్రమాణాలతో మాదిరికరంగా ఉండాలో, పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆప్యాయత మరి బోధన వినేలాగా మరి శిక్షణలో ఎలా ఉండాలో, అలాగే నైతిక నియమాలు పిల్లలకి ఏ రీతిగా నేర్పించాలన్న విషయాలు భక్తులు చెప్పారు, వాటిని గుర్తు చేసుకున్నాం. అంతేకాకుండా లేఖనంలో మనం చూసాం, భార్యలు ప్రభువుకు తగినట్లుగా, భర్తలు క్రీస్తును పోలి ఉన్నట్లుగా, పిల్లలు ప్రభువుని సంతోషపెట్టినట్లుగా, దాసులు ప్రభువుకు భయపడినట్లుగా, అంటే ప్రభువుకి చేసినట్లుగా, యజమానులు మనకొక ప్రభు ఉన్నాడని ఆయన్ను పోలి మరి ఇతరుల్ని హింసించకుండా, ఇతరులను బాధించకుండా ఎలా ఉండాలో ఎంత చక్కని విలువలతో దేవుడు మనకు బోధించాడు. ప్రియులారా, ఇది ఆంతరంగ జీవితాన్ని సరిచేసుకోవటానికి, 2 సంపూర్ణులవటానికి బోధ. కుటుంబ జీవితంలో సంపూర్ణం అవుదాం, సంఘ జీవితంలో సంపూర్ణం అవుదాం, వృత్తి జీవితాల్లో కూడా మనం సంపూర్ణం అవుదాం. అట్టి సంపూర్ణత యేసుక్రీస్తు ద్వారా మనకందరికి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ సార్వభౌమత్వంలో మా కుటుంబాలు ఏ రీతిగా ఉండాలో, భక్తిలో, విశ్వాసంలో, నీతిలో ఎలా ఎదగాలో,
భార్యాభర్తలుగా ఎలా ఉండాలో, తల్లిదండ్రులుగా మేము ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో, బిడ్డలు తల్లిదండ్రులు ఎలా ఉండాలో, మా ఉద్యోగ జీవితాల్లో మా అధికారులు ఎదుట ఎలా ఉండాలో, మేమే అధికారులమైతే మా క్రింద పనిచేసే వారి ఇళ్ళ మేము ఎలా ఉండాలో ఎంత బాగా నేర్పించే యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు మా జీవన శైలి అర్థంలా కనపడతా ఉంది. మీ ముఖదర్శనంలో మా రహస్య పాపాలు కనపడుతూ ఉన్నాయి. మేము చేస్తున్న అనేకమైన కార్యాలు నీకు ఇష్టంగా ఉన్నాయో లేదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి కోసం మాకు ఇచ్చిన ఈ మంచి ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు. వీళ్ళందరినీ దీవించండి. చూస్తున్న వీళ్ళందరినీ తండ్రి నీ నామంలో బలపరిచి ఆశీర్వదించండి. సమస్తాన్ని మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి తలంపులు కావలించండి. బాధ్యత తీసుకొని కార్యాలు నిర్వర్తిస్తున్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వీడు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. తర్వాత క్లాసులో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన